హెరాన్ సూత్ర వినియోగం సంక్లిష్ట ఆకారాలు రెండవ భాగం. పిల్లలు, మనం ఇంతకుముందు విమానం యొక్క త్రిభుజాకార ముక్కు అదే ముందు భాగం యొక్క వైశాల్యాన్ని కనుక్కున్నాం కదా. ఇప్పుడు మనం మిగిలిన భాగాల వైశాల్యాన్ని కనుక్కుందాం. ఈసారి మనం రెక్కల్ని తీసుకుందాం. ముఖ భాగానికి ఇరువైపులా గల రెక్కలు ఒకే విధంగా ఉంటాయి. అవి భూమి 1.5 సెంటీమీటర్లు ఎత్తు 6 సెంటీమీటర్లుగా గల లంబకోణ త్రిభుజాలు. కాబట్టి ఆ రెండు త్రిభుజాల వైశాల్యాలు = 2 × 1/2 భూమి × ఎత్తు. ఎందుకంటే అవి లంబకోణ త్రిభుజాలు కాబట్టి. అప్పుడు 2 × 1/2 × 1.5 × 6. రెండుల్ని కొట్టేస్తే మిగిలేది 1.5 × 6 లేదా 9 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు మనం విమాన మధ్య భాగాన్ని తీసుకుందాం. ఇది దీర్ఘచతురస్రం. దీని పొడవు 6.5 సెంటీమీటర్లు మరియు వెడల్పు 1 సెంటీమీటరు. కాబట్టి వైశాల్యము = 6.5 × 1 6.5 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు తోక భాగం తీసుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది ఒక ట్రెపీజియం. ట్రెపీజియం వైశాల్యం ఏమిటి? ట్రెపీజియం వైశాల్యము = సమాంతర భుజాల మొత్తము /2 × ఎత్తు. ఎత్తు అంటే లంబ దూరం. ఈ సూత్రం మనకి తెలుసు కదా. కానీ ఇక్కడ మనకి ఎత్తు తెలీదు. మనం ఏ నుంచి CDకి ఒక లంబాన్ని గీద్దాం. ఇప్పుడు AE ట్రెపీజియం ఎత్తు, AED ఒక లంబకోణ త్రిభుజం. AB = 1 సెంటీమీటరు, CD = 2 సెంటీమీటర్లు. CD ABల మధ్య భేదం 1 సెంటీమీటరు. అంటే DE మరియు FCలు కలిపి 1 సెంటీమీటరు. కాబట్టి FC మరియు DEలు ఒక్కొక్కటి 0.5 సెంటీమీటర్లు అని మనం చెప్పుకోవచ్చు. పైథాగరస్ సిద్ధాంతం నుంచి మనకి DA² = AE² + ED² అని తెలుసు. అంటే AE² = DA² - ED². AE = √1² - 0.52 √1 - 0.25 √0.75. ఇది ఖచ్చిత వర్గం కాదు. 3 లేదా 4 దశాంశ స్థానాల వరకు దీని విలువ కనుక్కుంటే సరిపోతుంది. 3 దశాంశ స్థానాల వరకు తీసుకుంటే √0.75 0.866 సెంటీమీటర్లు. కాబట్టి 0.75 విలువ సుమారుగా 0.87 సెంటీమీటర్లు. అందుచేత ట్రెపీజియం వైశాల్యము = 2 + 1/2 × 0.87 3/2 × 0.87 1.5 × 0.87 1.305 లేదా 1.3 చదరపు సెంటీమీటర్లు. ఇది సుమారుగా 1.3 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి మొత్తం వైశాల్యము = 2.5 సెంటీమీటర్ స్క్వేర్ + 9 సెంటీమీటర్ స్క్వేర్ + 6.5 సెంటీమీటర్ స్క్వేర్ + 1.3 సెంటీమీటర్ స్క్వేర్ సుమారుగా 19.3 చదరపు సెంటీమీటర్లు. చూడడానికి సమస్య మనకి కాస్త కఠినంగా అనిపించింది. కానీ మనం దానిని భాగాలుగా విడగొట్టడం ద్వారా సాధించగలిగాం. ఈ విమానంలో లాగే మన నిత్య జీవితంలో మనకి తరచుగా ఎన్నో ప్రాథమిక ఆకారాల సమాహారమైన ద్విమితీయ ఆకారాలు అంటే 2D ఆకారాలు లేదా ఉపరితలాలని మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మనం చూసిన విధంగానే వాటిని మనం ప్రాథమిక ఆకారాలుగా విభజించి వాటి వైశాల్యాల్ని కనుక్కోవచ్చు అన్నమాట.